బాలు విషయంలో మీనా పూర్తిగా మారిపోయి బాలుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంతకు ముందైతే బాలుని చూస్తే చాలు మీనాకి కోపం, చిరాకు అన్నీ వచ్చేవి. ఇప్పుడు బాలు మాటల్ని కూడా ఎంజాయ్ చేస్తుంది, నవ్వుకుంటుంది. బాలు వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రతి ఒక్క విషయం అప్పుడు మీనా కామెడీగా తీసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అయితే బాలు కూడా మీనా విషయంలో చాలా మారాడు. తన పట్ల బాధ్యత తీసుకున్నాడు. ప్రతిదీ తనకి బాధ కలగకుండా అన్నట్టు చూసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న చెప్పిన విధంగానే చీరకిచ్చిన డబ్బులైతే మీనాకిచ్చేస్తాడు. ఎందుకంటే తను వెళ్ళేది సాంస్కృతిక కార్యక్రమాలకు కాబట్టి అక్కడ ఖర్చయిపోతాయేమో అన్నట్టు మీనాకి ఇచ్చేస్తాడు. మీనా నాకెందుకు అన్నా కూడా చెప్తాడు, నేను వెళ్ళేది ఏ మంచి పని కోసమో కాదు, తగలెట్టడానికేను. అలాంటప్పుడు ఈ డబ్బులు కూడా ఉంటే అయిపోతాయి, నేను తాగేస్తాను, నీ దగ్గరే పెట్టుకో అన్నట్టు చెప్పేసి వెళ్తాడు. ఇక వాళ్ళ నాన్న చెప్పిన విధంగానే మీనాని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి తనకి చీర కొందామన్నట్టు వెళ్తాడు. బాలునే చీర కూడా సెలెక్ట్ చేసి ఇస్తాడు. మీనా బాలు సెలెక్షన్ బాగా నచ్చుతుంది. పర్లేదే, ముళ్ళకంపలో ఈ టాలెంట్ కూడా ఉంది, మనుషుల్ని మెప్పించే గుణం ఉందన్నమాట అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ బైక్లో వెళ్తూ ఉంటే పార్వతమ్మ చాలా సంతోషపడుతుంది. వీళ్ళిద్దరి మధ్యన ఈ అన్యోన్యతే కదా నేను కోరుకున్నది అని అయితే అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక బాలు మీనా ఇంటికి వెళ్తూ దారి మధ్యలో బాలు మీనాని ఒక క్వశ్చన్ ఇస్తాడు. "పూలగంప, నువ్వెంతవరకు చదువుకున్నావు" అని అయితే అంటుంటే, "ఇప్పుడు నా చదువుతో వచ్చిన పనేంటో నీకు" అన్నట్టు మాట్లాడుతుంది మీనా. "ఏం లేదు, ఊరికే నీ జనరల్ నాలెడ్జ్ ఎంతుందో తెలుసుకుందామని అడిగానులే" అన్నట్టు మాట్లాడతాడు. 10th క్లాస్ వరకు చదివానని చెప్పడంతో, "పర్లేదే, బాగానే చదివావు నాకన్నా" అన్నట్టు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు బాలు మీనాతో. మరి ఇలా మొదటిసారి బాలు మీనా కలిసి మనసు విప్పి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. మరి నెక్స్ట్ ఏమో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.